హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీరు చూడబోతున్న వీడియో సీలేరు నుంచి మన జర్నీ అయితే స్టార్ట్ చేయబోతున్నాము. సీలేరు, డొంకరాయి, మూతగూడెం ఇంకా అలా ఈ ఈస్టర్న్ ఘాట్స్‌లో ఉన్న బెస్ట్ ప్లేసెస్, వాటర్ ఫాల్స్ ఇంకా చూసుకుంటా ముందుకైతే వెళ్ళిపోతున్నాము. ఆల్రెడీ ఇంట్రడక్షన్ ఇచ్చే టైంలో నేను డొంకరాయి రిజర్వాయర్ దగ్గర అయితే ఉన్నాను. రూమ్ దగ్గర ఇద్దాం అనుకున్నాను, కానీ అప్పటికే హోటల్స్ అన్నీ క్లోజ్ అయిపోయే టైము. టిఫిన్ తినడానికి లేట్ అయిపోతుందని చెప్పి ఇంట్రడక్షన్ అయితే అక్కడ ఇవ్వలేదు. ఇక్కడైతే ఇస్తున్నాను. ఇక్కడ మాత్రం బ్యాక్‌గ్రౌండ్‌లో పీక్స్‌లో ఉందన్నమాట. ఈ వీడియో మీరు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మనం నిన్న హోటల్ ఇదే శ్రీ సత్యదేవ 900 అయితే తీసుకున్నారు ఇద్దరికి. ఏసీ మొత్తం అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మార్నింగ్ ఇప్పుడు 10 అవుతుంది. సీలేరులో సిచ్యువేషన్ ఇది. ఖాళీగా ఉంది ఊరంతా. సీలేరు ఊరు దాటాము అంటే సీలేరు నుంచి భద్రాచలం సైడ్ వెళ్ళాలంటే సీలేరు ఊరు ఒక కొండ అయితే దిగాలి. సీలేరు అంతా కొండ మీద ఉంటుంది ఏరియా. మనం టౌన్కి వెళ్తున్నాము. వెదరు అంతా మబ్బుగానే ఉంది. నిన్న వచ్చాము, నిన్న అలాగే ఉంది, ఈరోజు కూడా సేమ్ అలాగే ఉంది వెదర్ అంతా. లాస్ట్ వ్లాగ్ మనం సీలేరు ఇంతంకి డ్యామ్కి వెళ్ళాం కదా, అలాగా మనం కింద నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. హైడ్రో పవర్ ప్రాజెక్ట్ పక్క నుంచి అయితే వెళ్తాం ఇప్పుడు. ఏపీ జెన్కో పైనుంచి చూసాం కదా లాస్ట్ బ్లాగ్లో. ఇదే కిందన ఒక కెనాల్ అయితే ఫ్లో అవుతుంది. ఏపీ జెన్కో ప్రాజెక్ట్, హైడ్రో పవర్ ప్రాజెక్ట్. లాస్ట్గా మనం ఆ పైన అక్కడి నుంచి అయితే చూసాం. అవి ఈ పక్క నుంచి వెళ్తున్నాం ఇప్పుడు. గురుకులం అప్పర్ సీలేరు లోపల ఉంది గురుకులం. ఇక్కడ ఉన్న వాళ్ళు తెలుగు మాట్లాడతారు, ఒడియా మాట్లాడతారు, ఇంకొక లాంగ్వేజ్ ఏదో మాట్లాడుతున్నారు. అదే నాకు అర్థం కాలేదు అది ఏ లాంగ్వేజో. 3 లాంగ్వేజెస్ మాట్లాడుతున్నారు వీళ్ళు. ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల బాయ్స్ది మనం చూసిన పాఠశాల. వీళ్ళ ఇంట్లోకి గోడలు అలాంటివి ఏముండవు. మొత్తం అంతా ఈ కర్రలతో ఇలా కట్టుకుంటారు. వెదురు కర్రలు, అడవుల్లో దొరికి కర్రలతో. డొంకరాయ 25 కిలోమీటర్లు. బూసికొండ అనే చుట్టూరు పొలాలు, మధ్యలో హౌసెస్. చాలా బాగుంది కదా. లోపల అక్కడ చింత చెట్టు కిందన ఒక ఇల్లు. ఆ ఇల్లులో కూడా గోడలు మట్టి గోడలు, సిమెంట్ ఇటుకలు అలాంటివి కాదు. కర్రలు పెట్టి మట్టితో కట్టారు వాటిని. ఒకటే రోడ్డు, స్ట్రైట్ రోడ్డు. ఎదురుగుంటా వచ్చేవి, వాళ్ళు క్రాస్ చేసుకొని ముందుకు వెళ్ళేవి ఏం లేవు, ఉండవు కూడా. ఈ రూట్లో చాలా తక్కువ. విలేజెస్ ఉన్నాయి, అవి కూడా చాలా చిన్న విలేజెస్. ఒక ఊరికి ఒక 40 ఇల్లులు ఉంటాయేమో, అంతకు మించి పెద్ద విలేజెస్ ఏం లేవు. ఉన్న విలేజెస్లో ఇల్లులు కూడా ఇలా మట్టి గోడలు, ఆ పెంకుటిల్లు ఇల్లే. ఆ ఇంటికి బౌండరీ వాళ్ళు కూడా వెదురు కర్రలతోనే. ప్రతి ఇంటికి పశువులను పెట్టుకోవడానికి ఒక చిన్న కొట్టం, అంటే ఇక్కడ కనపడుతుంది కదా, కర్రలతో కట్టారు. వాళ్ళు ఉండడానికేమో మట్టి గోడలు, ఈ పశువులు ఉండడానికేమో వెదురు కర్రలతో మాట గోడలు. కానీ చిన్న విలేజెస్ చాలా బాగున్నాయి.
పుష్ప సినిమా షూటింగ్ కూడా ఈ రూట్లోనే జరిగింది. సినిమాలో ఉన్న కొన్ని ఏరియాస్ మనకి కనబడతాయి కూడా ఇప్పుడు. వీళ్ళు ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి వెళ్ళాలంటే నడుచుకునే వెళ్తున్నారు. అంటే ఇక్కడ వీళ్ళకి వేరే దగ్గరికి వెళ్ళడానికి వెహికల్స్ అంటే బైకులు తప్ప వేరే ఏం లేవు. బైకులు ఉన్న వాళ్ళు బైక్ మీద వెళ్ళిపోతారు, లేకపోతే ఇలాగే చిన్నపిల్లల్ని వేసుకొని నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. బస్సెస్ కూడా తక్కువే. ఈ ఊర్లోంచి కనిపించే రిజర్వాయర్ వ్యూ చాలా బాగుంది. అంటే మనకి క్లారిటీగా కనిపించడానికి ఇవన్నీ అడ్డుగా ఉన్నాయి. వే ఉంటే వెళ్దాం అక్కడికి. ఈ రూట్లో బైక్ ఆగిపోతే అది పరిస్థితి, చాలా కష్టం. సీలేరులో బయలుదేరిన దగ్గర నుంచి ఎక్కడ వరి పొలం అన్నది కనిపించలేదు. ఎందుకంటే ఇదంతా అడవి ప్రాంతం కదా, కొండ ప్రాంతం కదా. దానివల్ల ఇక్కడ వరి పంట పండించడం కష్టం. మనం సీలేరు నుంచి వస్తున్నాం కదా, సీలేరు మన ఆంధ్రప్రదేశ్కి 90% ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేస్తుందన్నమాట. మనం వాడుతున్న ఎలక్ట్రిసిటీలో 90% సీలేరు నుంచి వచ్చిందే. సీలేరు పవర్ ప్రాజెక్ట్ దగ్గర నుంచి. కొంచెం మంచి రోడ్ అయితే వచ్చింది ఇప్పుడు. మరి ఎంత దూరం ఉంటుందో కానీ రోడ్డు బాగుంది. రోడ్డు ఇప్పటి వరకు సింగిల్ లైన్ రోడ్డు ఉండేది. పాలగడ్డ ఊరు దాటిన తర్వాత డబుల్ లైన్ రోడ్ అయ్యింది రోడ్డు. మోతుగూడెం 40 కిలోమీటర్లు, భద్రాచలం 135. మనం ఆ పక్కన రివర్ పక్క నుంచే జర్నీ మందంతా. ఇలాంటి రూట్లో బైక్ మీద జర్నీ చేసినప్పుడు వర్షం పడిందంటే ఇంక అంతే సంగతి. ఇలాంటి పెద్ద పెద్ద చెట్లు పడిపోతుంటాయి రోడ్డు గడ్డంగా. అండ్ వర్షం పడుతుంది, తడిచిపోతున్నాం, ఆగుదామన్నా సరే ఎక్కడ ఏం ఉండవు, మొత్తం డీప్ ఫారెస్ట్ కదా. బొడ్డు మామిడి, చాలా చాలా అందంగా ఉన్నాయి ఇక్కడ ఊర్లన్నీ. ఎప్పుడూ సిటీల్లో తిరిగి మనకి ఇక్కడికి వస్తే చాలా అందంగా ఉంటుంది. వీళ్ళకైతే మన సిటీ ఏం అందంగా ఉండదు, వీళ్ళ ప్లేస్ వీళ్ళకి అందం. ఎందుకంటే వీళ్ళకి పెద్ద ఫెసిలిటీస్ ఏం లేకపోయినా హ్యాపీగా ఇక్కడే బతుకుతున్నారు. మనకు అన్నీ ఉన్నా మనం అయితే ఇబ్బందిగానే బతుకుతున్నాం. కానీ ఇక్కడ ఊరు బ్యాక్గ్రౌండ్లో కొండలు చాలా అందంగా ఉన్నాయి. ఒకటి మైనస్, వీళ్ళకి ఏమైనా కావాలంటే చాలా దూరం వెళ్ళిపోవాలని తప్ప ఒక అద్భుతమైన ప్లేస్లో ఉంటున్నారు వీళ్ళు. వనదుర్గ అమ్మవారి ఆలయం, డొంకరాయి.
ఫ్రంట్ కనబడుతున్న బ్రిడ్జ్ పైనుంచి వాటర్ వెళ్తుంది, లీకేజ్ వాటర్ అంతా బయటకు వస్తుంది. డొంకరాయి. ఈ ఊర్లో ఒక రిజర్వాయర్ అయితే ఉంది. మోతుగూడెం ఇక్కడ నుంచి 24, చింతూరు 55, భద్రాచలం 120 కిలోమీటర్లు. మనం వెళ్ళి ప్రతి ఊరు దగ్గర చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. మాకు తెలియదు కాబట్టి గూగుల్ మ్యాప్లో చూసుకొని ఏం కనబడితే అక్కడికైతే వెళ్తున్నాం. డొంకరాయి ఊర్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక డొంకరాయి బస్ స్టాప్, ఇదే బస్సులు ఇక్కడే ఆగుతాయి అన్నమాట. గూగుల్ మ్యాప్ చూసుకొని గూగుల్ మ్యాప్లో అంటే అక్కడ కనబడుతుంటాయి కదా కొన్ని స్పాట్స్, అలాంటి స్పాట్స్ అన్నీ కవర్ చేస్తున్నాను. ఫ్రంట్ కనబడుతుంది డొంకరాయి రిజర్వాయర్. అక్కడ పోలీస్ చెక్ పోస్ట్ ఉందన్నమాట. వాళ్ళు మొత్తం డీటెయిల్స్ అన్నీ కనుక్కొని, డ్రోన్ తీసుకొచ్చారా ఏంటి మొత్తం అన్నీ కనుక్కొని, ఎక్కడి నుంచి వచ్చారు ఫుల్ డీటెయిల్స్ అన్నీ కనుక్కొని జాగ్రత్తగా వెళ్ళమని చెప్పి కొంచెం చెప్పి పంపించారు. ఒక ఘాట్ సెక్షన్ అయితే ఎక్కుతున్నాం. ఏ రిజర్వాయర్ అయినా సరే కొండల మధ్యలో కడతారు కదా, సో అది మనం ఘాట్ ఎక్కని పైకైతే వెళ్తున్నాం. సీలేరు దగ్గర ఒక రిజర్వాయర్ చూసాం కదా, ఎంతంకి డ్యామ్, అది కూడా హైట్లోనే ఉంది. ఈ డ్యామ్ చూడడానికి 2 వ్యూస్ ఉన్నాయంట. పైనుంచి చూడొచ్చు, కింద నుంచి కూడా చూడొచ్చు. అక్కడ వాళ్ళని అడిగితే అని చెప్పారంటే, ముందు పైన చూసుకొని వచ్చేయండి, కిందకి వెళ్ళాలో నేను రిటర్న్లో చెప్తానని చెప్పారు. డొంకరాయి రిజర్వాయర్ దగ్గర నుంచి ఇది హిల్స్ వ్యూ. ఇది రిజర్వాయర్ బ్యూటీ, చాలా చాలా అందంగా ఉంది. సీలేరు దగ్గర చూసిన దానికన్నా ఇంకా బాగుంది ఇది. మనమైతే అక్కడి నుంచి అయితే వచ్చాం. మొత్తం రిజర్వాయర్ మధ్యలో ఐలాండ్ బాగుంది. చిన్న ఐలాండ్, మొత్తం చెట్లే. డొంకరాయి రిజర్వాయర్ ఇది మామూలుగా లేదు మాట. దీని బ్యూటీ, వాటర్ కూడా మొత్తం బ్లూ కలర్లో ఉన్నాయి. చాలా చాలా బాగుంది. ఆ ఫ్రంట్ ఉందన్నమాట డొంకరాయి ఊరంతా. అక్కడ ఇల్లు కనపడుతున్నాయి కదా, అక్కడ ఉంది ఆ ఊరంతా. మనమైతే ఈ హైట్కి అయితే వచ్చాం. మొత్తం కొండలే చుట్టూరు అన్నీ. ఇవన్నీ ఈస్టర్న్ ఘాట్స్ మధ్యలో డొంకరాయి రిజర్వాయర్. ఇటు సైడ్ వ్యూ చూసుకుంటే ఇది కిందన గేట్స్ నుంచి వాటర్ అయితే రిలీజ్ అయితే చేశారు. అని వ్యూ, వాటర్ ఉందంటే ఆ అందం వేరే. ఏ ప్లేస్లో అన్నా సరే చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది. వాటర్ నేను చాలా ప్లేసెస్లో చూశాను. లాస్ట్గా సీలేరు దగ్గర డ్యామ్లో కూడా చూశాను. ఇది మాత్రం మొత్తం బ్లూ కలర్లోనే ఉంది. మీకు కెమెరాలో ఎలా కనపడుతుందో కానీ చాలా బాగుంది. ఒక ఫ్రంట్ కనపడుతుంది పవర్ ప్రాజెక్ట్, డొంకరాయి పవర్ ప్రాజెక్ట్ మాట. అది డొంకరాయిలో కూడా పవర్ ప్రొడ్యూస్ అయితే అవుతుంటుంది. నుంచి 2 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే అసలైన డ్యామ్ ఉంది అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళైతే చెప్పారు. లేదంటే మాకు ఇదే అనుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోతాము.
ఏ వ్యూ ఎలా ఉందంటే ఇంకా అక్కడ ఇంకే రేంజ్లో ఉంటుందేమో. లాస్ట్గా చూసింది మనం పవర్ ప్రాజెక్టు. ఇది డొంకరాయి డ్యామ్ మాట. ఇటు సైడ్ ఉన్న గేట్స్ అన్ని. తెలీదు. ఇంకా ఈ నది ఇలా ఫ్లో అవుతుంది కదా, ఈ నది అవతల కొండల్లో చాలా విలేజెస్ అయితే ఉన్నాయి. అక్కడ ఒక విలేజ్ ఉంది, ఇక్కడ ఒక విలేజ్ ఉంది. మనం ఇప్పటి వరకు చూసిన విలేజెసే లోపలికి ఉన్నాయనుకున్నాం, కానీ ఇవి ఇంతకు మించి ఇంకా లోపలికి ఉన్నాయి. ఈ డ్యామ్ మీద కొన్ని సినిమా షూటింగ్స్ కూడా జరిగాయి. ఇంత అద్భుతమైన లొకేషన్స్ ఉంటాయి సినిమా షూటింగ్స్కి మించే జరిగితే. చాలా బాగుంది. ఇక్కడ వాటర్ ఫ్లో అవుతుంది, ఆ శబ్దం కూడా వినపడుతుంది నాకు. కొంచెం వాటర్ వెళ్తేనే అంత సౌండ్ వస్తుంది, అదే ఎక్కువ వాటర్ వెళ్తే ఇటు సైడ్ వ్యూ అంతా ఒకలాగా. వాటర్ అంత హైట్లో ఉంది కదా ఇటు సైడ్, దానికి దీనికి డిఫరెన్స్ ఒక 5 floors ఉంటుంది అంతే. అయిపోయింది. పైనుంచి కిందకైతే వచ్చేసాము. ఫ్రంట్ గేట్ కనబడుతుందా, అదే సెక్యూరిటీ పాయింట్. ఇక్కడ అంటే లోకల్స్ని అడుగుదామన్నా ఎవరు బయట కనిపించట్లేదు జనం. ఇంకా అలాగే ఎవరో ఒకరిని అడిగి అటు ఇటు తెలుసుకొని అయితే వెళ్తున్నాం. కానీ జాగ్రత్తగా ఉండండి అని మాత్రం చెప్తున్నారు అందరూ. ఎందుకంటే ఇక్కడ చాలా ఇన్సిడెంట్స్ అయితే జరిగాయంట వాటర్లో పడిపోవడం అలాగా. డిఏవి స్కూల్, గ్రామ సచివాలయం, పోలవరం జిల్లా, గుత్తేడు మండలం, డొంకరాయి గ్రామం. ఇది పోలవరం జిల్లా. మనం పైనుంచి చూసాం కదా, ఇది కింద నుంచి వ్యూ. ఇది కింద నుంచి డొంకరాయి డ్యామ్ వ్యూ. ఆ పైనుంచి చూసిన దానికన్నా ఇక్కడ నుంచి చాలా బాగుంది. ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళడం కరెక్ట్ కాదు, మొత్తం లోతైన ప్లేస్. ఇదంతా చాలా లోతైన ప్లేస్ అంట. ఇక్కడితో ఈ జర్నీ అయితే ఎండ్ చేస్తున్నాను. సీలేరు నుంచి డొంకరాయి వరకు మీరు చాలా బెస్ట్ వ్యూస్ ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. నెక్స్ట్ డొంకరాయి నుంచి ముందుకైతే వెళ్దాము. ఇంకా చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి. మనం ఈ నది పట్టుకొని వెళ్తే ఎంత దూరం వెళ్తామో. సీలేరు అనేది ఇది ఫ్రెండ్స్ ఈ వ్లాగు. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.